హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే ఊటీకి. ఫస్ట్ మన జర్నీ వచ్చేసి ఒంగోలు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి హంసఫర్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది నిన్న బీహార్లో స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ 11:40కి ఒంగోలు చేరుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రైల్వే స్టేషన్కి ఫస్ట్ టైం ట్రైన్ అనేది రైట్ టైంకి వచ్చిందనమాట. మేమే కొంచెం లేట్ అయిపోయాము. అండ్ మన బోగి కూడా వచ్చేసింది. మేమైతే సెకండ్ టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము. లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లోపల అంతా కూడా ఓకే, పర్లేదు, బానే ఉంది. అంత బాగుందని అయితే చెప్పలేను కానీ ఓకే, బానే ఉంది. బెడ్స్ అంతా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదో రీల్ ట్రై చేసాము. ట్రైన్ ఇప్పుడే స్లోగా స్టార్ట్ అయింది, వెళ్తూ ఉంది. ఈ దారి మధ్యలో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రకృతి అయితే చాలా బాగుంది. ట్రైన్ జర్నీ అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకైతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ట్రైన్లోనే ట్రావెల్ చేశాను. అలా చూస్తూ చూస్తూ ఉండగానే నెల్లూరు రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏదైనా కూల్గా తాగుదామని చెప్పేసి అనిల్ని ఒక కూల్ డ్రింక్ తీసుకురమ్మని చెప్పాను. తను దిగేసి వెళ్ళాడు. చూడాలి ఎంతసేపు పడుతుందో. ట్రైన్ అయితే ఇప్పుడే ఆగింది. ఇంకా మేబీ ఒక 5 minutes ఆగుతుంది అనుకుంటాను. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇంకా ట్రైన్ అయితే కదలలేదు. మేము వచ్చేటప్పుడే లంచ్ తినడానికి అని చెప్పేసి ఇంటి నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాం. మమ్మీ ప్రిపేర్ చేశారు మార్నింగే. లంచ్‌లోకి అయితే పులిహోర, గార అండ్ పెరుగన్నం కూడా ఉంది. అదిగోండి థమ్సప్‌తో అయితే వచ్చేసాడు. ఇక్కడ చూస్తే ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. బాగుందని చెప్పేసి వేళ్ళు కూడా నాకేస్తున్నాడు. ఇంతలోనే టీ టైమ్ అయింది. సో, టీ తాగేస్తున్నాము. అలా చూస్తూ చూస్తూ ఉండంగానే చెన్నై కూడా రీచ్ అయిపోయాము. దగ్గరలోనే ఉంది చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లో అయితే మేమైతే దిగాలనుకుంటున్నాము. రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా జర్నీ వచ్చేసి మెట్రోలో వచ్చేసి వెళ్ళాలి. ఎక్కడికి అంటే మన హోటల్‌కి. మెట్రో దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలి కాబట్టి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. వెళ్తూ ఉన్నాము. చూద్దాం. ఇక్కడైతే మాల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. షాపింగ్ మాల్స్, షాపింగ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ క్యూ అయితే ఉంది టికెట్స్ దగ్గర. మనము చూస్తూ ఉంటే అంత పెద్ద క్యూలో నిలబడలేక యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ కాబట్టి కొంచెం తెలివి ఉపయోగించి ఫోన్‌పేతో స్కాన్ చేయొచ్చు అన్నారు టికెట్స్. కాబట్టి తొందరగా ఫోన్‌పేలో స్కాన్ చేసేసి ఆన్‌లైన్ టికెట్స్ అయితే తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే మెట్రో స్టేషన్. ఈ చెన్నైలో ఉన్న మెట్రో స్టేషన్‌కి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేంటంటే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని స్టేషన్స్ వరకు అండర్ గ్రౌండ్‌లోనే వెళ్తుంది ట్రైను. మళ్ళీ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుందంటే అలందూర్ స్టేషన్‌లో చేంజ్ అవుతుంది. మనం వెళ్తున్న లైన్ వచ్చేసి పర్పుల్ లైన్. అందరికీ తెలిసిన విషయమే. మెట్రోలో 2 లైన్స్ అనేవి ఉంటాయి. పర్పుల్ లైన్ ఒకటి, గ్రీన్ లైన్ ఒకటి. మనకైతే ఇంకా మెట్రో రాలేదు. ఇది ట్రైన్ వెళ్ళిపోతే మన నెక్స్ట్ ట్రైన్ అనేది వస్తుంది. ఈలోపు వీడియో అంతా తీసుకుంటున్నాడు. నేనైతే ఫోన్ మాట్లాడుతున్నాను. మమ్మీ కాల్ చేసున్నారు. సో, నేనైతే మమ్మీతో మాట్లాడుతున్నాను. అనిల్ అయితే వీడియో తీసుకుంటూ ఉన్నాడు. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కేసాము. అండ్ దిగడం కూడా అయిపోయింది. చూస్తుండగానే జర్నీ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు మేము మెట్రో నుంచి కిందకెళ్ళిపోయి కిందకెళ్ళాలి అంటే లిఫ్ట్ ఎక్కాలి కాబట్టి సో, లిఫ్ట్ వెతుకుతూ ఉన్నాను నేనైతే. కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు. సో, లిఫ్ట్ అయితే కనిపిచ్చింది. ఇది కరెక్ట్ లిఫ్టా లేదా అని అడుగుతున్నాను. యాహ్! ఇదే అన్నారు. చూడాలి మరి. ఎక్కేస్తున్నాము లిఫ్ట్. లిఫ్ట్ ఎక్కేసిన తర్వాత కిందకైతే వెళ్ళిపోదాం. అయితే కిందకి ఇక్కడ వచ్చేసాము. కింద మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఉంది. సో, అక్కడికి నడుచుకుంటా వెళ్ళేసి బయటికైతే వెళ్ళిపోవాలి. ఆ లిఫ్ట్ నుంచి ఇంకో లిఫ్ట్. మళ్ళీ ఇక్కడ దిగిన తర్వాత మనకైతే వాకబుల్ డిస్టెన్స్‌లోనే హోటల్ ఉంది. సో, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక 1 కిలోమీటర్. ఇక్కడ మనకి BMW షోరూమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఆ కార్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి చూడటానికైతే. కొనేంత లేదు కాబట్టి ప్రస్తుతానికి చూద్దాం. ఇదే మనం ఉండబోతున్న హోటల్. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్‌లీ అంటే BMW అపోజిట్‌గా ఉంది. హోటల్ వచ్చేసి సదర్న్ కంఫర్ట్. చూడండి వాళ్ళు ఎలా వెల్కమ్ చేస్తున్నారో. అసలు రిసీవింగ్ అయితే ఆసమ్ ఉంది. అంటే ఎవరినైనా ఇలానే ట్రీట్ చేస్తారు. కానీ స్పెషల్ రెస్పెక్ట్ అనేది బావుంది. ఇక్కడ నేనైతే కొంతసేపు రిలాక్స్ అవుతున్నాను. అనిల్ వచ్చేసి రూమ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వీడియో తీసుకుంటున్నారు. సో, ఇక్కడ ఇది పక్కనే ఉంది వచ్చేసి చెట్టినాడు రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. చెట్టినాడు చిట్టి ముత్యాల బిర్యానీ. సో, టేస్ట్ అయితే సూపర్. మీకు ఛాన్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. చెన్నై ఫేమస్ బిర్యానీ. ఇక్కడ నేనైతే ఫోన్ మాట్లాడుతున్నాను. రీచ్ అయ్యానని చెప్పేసి ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. అనిల్ అయితే ఈలోపు వీడియో మొత్తం తీసుకుంటున్నారు. మనకైతే ఇచ్చింది సెకండ్ ఫ్లోర్. సో, వెళ్ళిపోదాము.
ఈ హోటల్ చూస్తుంటే చాలా బాగుంది, చాలా అంబిషియస్ గా ఉంది. అండ్ చుట్టూ ప్లాంట్స్, మిర్రర్ దగ్గర అంతా కూడా చాలా నీట్ గా డెకరేట్ చేశారు. సో లిఫ్ట్ అయితే రావడానికి టైం పట్టేలా ఉంది. యా, మన లక్ బాగుంది. లిఫ్ట్ అయితే వచ్చేసింది. సో లిఫ్ట్ లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎవరో మధ్యలో ఆపారు. సో దానికోసం వెయిటింగ్. యా, మనమైతే ఇప్పుడు లిఫ్ట్ లోకి ఎక్కేసాం. మన రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. మన రూమ్ నెంబర్ వచ్చేసి చూద్దాం ఏ రూమ్ ఇచ్చారో. నెంబర్ నేను చూడలేదు, బికాస్ కీస్ నా దగ్గర లేవు. సో నేను చూడలేదు రూమ్ నెంబర్. మన రూమ్ నెంబర్ వచ్చేసి 206. రూమ్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా స్పేషియస్ గా ఉంది. మేము పెద్ద స్టార్ హోటల్ అయితే తీసుకున్నాము, కానీ ఇంత స్పేషియస్ గా ఉంటుందని అయితే అనుకోలేదు. 1 నైట్ స్టే కాబట్టి అంత లగ్జరియస్ గా అయితే అనుకోలేదు తీసుకోవాలని. ఇక్కడ రూమ్ చూస్తే మాత్రం మనకి ఇదే. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. ఇలా ఎంట్రన్స్ కి వచ్చేస్తే మనకి ఒక మిర్రర్ కనిపిస్తుంది. బెడ్ అయితే కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. పక్కన ఒక సోఫా ఉంది కూర్చోడానికి. అండ్ బెడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు ఎవరైనా బుక్స్ చదువుకోవాలంటే. బెడ్ అయితే కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఫోన్ ఇచ్చారు వాళ్ళకి ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వడానికి. పైన కూడా డెకరేషన్స్ సింపుల్ గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది. లుక్ అనేది కూడా వైట్ అండ్ గోల్డ్ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్ కదా, అలానే ఉంది మొత్తం కూడా. ఇక్కడ సోఫా నుంచి అయితే బాగుంది. మేమైతే సిటీ వ్యూ అడిగాము, సో వాళ్ళైతే అదే ఇచ్చారు. ఇక్కడ ఒక టీవీ కూడా ఉంది, ప్లస్ అన్ని చెన్నై తమిళ ఛానల్సే ఉన్నాయి. సో మేమైతే ఆన్ చేసుకోలేదు. ఇలా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. టీ కాఫీస్ అవన్నీ బాగున్నాయి. ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే ఓకే, నాట్ సో మచ్ అంత లగ్జరియస్ గా లేదు, కానీ ఓకే బాగుంది. స్పేషియస్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఇక్కడ మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి బ్రష్ ఇచ్చారు, షాంపూ, కండిషనర్, సోప్. నీట్ గా ఉంది. టవల్స్ కూడా అన్ని బాగున్నాయి. పైన షవర్ కూడా ఉంది. యా ఉంది. ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు. బోత్ హాట్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ రెండు కూడా వస్తున్నాయి, చెక్ చేసాము. అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది, చాలా క్లీన్ గా ఉంది. యా, షవర్ దగ్గరకు వస్తే మనకి మిడిల్ షవర్ ఇచ్చారు. యా, హోల్స్ కూడా బాగున్నాయి. అంటే షవర్ లోంచి వాటర్ కూడా చాలా నీట్ గా వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంట్రన్స్ లో మనకు ఒక బోర్డు ఇచ్చారు, డైరెక్షన్స్ మిస్ అయితే చూసుకోవడానికి. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది. ఇక్కడ లాకర్ కూడా ఉంది, మనం ఏమైనా సేఫ్టీ థింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే. ఇక్కడ కబోర్డ్ లో 2 పిల్లోస్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. హ్యాంగర్స్ కూడా ఇచ్చారు, బట్టలు ఏమన్నా తగిలించుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ కి హడావిడి లేకుండా నీట్ గా ఐరన్ పోకుండా ఉంటాయి. కబోర్డ్ లో లైట్ కూడా అంతా బానే ఉంది, వెలుగుతూ ఉంది. సో ఓవరాల్ గా రూమ్ అయితే చాలా బాగుంది. 1 నైట్ స్టేకి అయితే సూపర్బ్ గా ఉంది, నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ మొత్తం కూడా కూర్చోడానికి చైర్స్ కానీ బెడ్ కానీ చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగుంది అంతా కూడా. మనకి ఏమైనా కానీ ఇలాంటి ఒక రూమ్ లో నైట్ స్టేయింగ్ అనేది చాలా బాగుంటది. ఎక్కువ లగ్జరీస్ గా లేకపోయినా చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే గనక బిఎండబ్ల్యూ షోరూమ్ అయితే కనిపిస్తుంది. ఇందాకే చెప్పినట్టు మనకి బిఎండబ్ల్యూ షోరూమ్ ఆపోజిట్ గానే మన హోటల్ కాబట్టి ఇక్కడ సన్ రైజ్ కూడా, సన్సెట్ బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సన్సెట్ అయితే సూపర్ గా ఉంది. ట్రాఫిక్ ఇప్పుడే క్లియర్ అవుతుంది అనమాట. మేము వచ్చేటప్పటికి ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. సో ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోతుంది. మనకు తెలిసింది ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ చాలా బాగుంటుంది. సో అది గైస్, ఈ రోజుతో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.